శోభన్ బాబు గారు జయసుధ గారిని ఒకసారి ఇప్పుడు విన్నాను, ఒకసారి కలవడం జరిగింది వాళ్ళ అబ్బాయిని. ఓకే. జయసుధ గారిని జయసుధ నేను తీసుకెళ్తానని సోమన్ గారు తీసుకెళ్ళండి. సిటీకి ఒక 30-40 కిలోమీటర్ నాకు ఎగ్జాక్ట్ తీసుకెళ్లి ఒక డంప్ యార్డ్ ఉందంట, చెత్త ఇది కొనుక్కో అన్నాడు 5,000 ఎకరం అని. జయసుధ బుర్రపంచింది, డంప్ యార్డ్ కొనుక్కోండి ఏంటి సార్ అని. పెద్ద ఆయన కదా, 5,000 ఎకరం 5,000 ఎకరం, 5 అంటే వేలలో. ఆవిడికి బుర్ర పనిచేయలేదు, ఏంది నన్ను ఇరిగిస్తున్నాడా అది ఏదో. ఈ రోజు అది 50 కోట్లు అయిందంట, ఊహించారా? సరే, ఎందుకు సార్ శోభన్ బాబు గారిని ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఒక గురువు లాగా చూస్తారు? ఈవెన్ మురళీ మోహన్ కూడా తనని ఫాలో అవుతూ ఉంటారు. ఏం స్ట్రాటజీ సార్ శోభన్ బాబు సార్? ఆయనది ఒకటేనండి, కార్లు కొనుక్కోవడం, బంగ్లాలు కొనుక్కోవడం. బంగ్లాలను ఈ లగ్జరీ, వాళ్ళ పిల్లల్ని ఎవరిని సినిమా ఫీల్డ్కి రాని, కూతుర్లు మనోడు కూడా ఏదో మాట్లాడారు. సో శోభన్ గారు ఏంటంటే డే 1 ఆయన సంపాదన మొదలైన దగ్గర ఆయన వెరీ టైగర్ అంటే ఇంట్లో డిసిప్లిన్, టైమింగ్ కానీ ఎవరిని అసలు కొడుకుని ఎవరిని వదలరు, కానీ వెరీ డిసిప్లిన్ పర్సన్. సో ఆయన ఏమన్నా సంపాదించిన ప్రతి పైసా కూడా రియల్ ఎస్టేట్లోనే పెట్టారు. అప్పట్లోనే ఆయన గ్రహించారు. ఇందాక నేను చెప్పింది, ఆయన చెప్పింది అది. మురళీమోహన్ అడగండి, ఏం చేస్తావు నువ్వు డబ్బులు అంటే, ఇండస్ట్రీ పెడుతున్నాను, అది కొంటున్నాను, అన్ని బంద్ చేసి రియల్ ఎస్టేట్లో కొనుక్కున్నాను. ఈరోజు మన మురళీమోహన్ గారు జేబేరి అధినేత ఎక్కడికి వెళ్ళిపోయారో తెలుసు. ఆయన మార్కెటింగ్ కూడా చేయడు, చూడండి మీరు, ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయడు, క్వాలిటీ టాక్, యాక్షన్ టాక్, అంతే కదా. సో ఆయన దగ్గర మురళీమోహన్, చంద్రమోహన్, జగపతి బాబు గారు, నాగార్జున, చాలా మంది వచ్చారు. తర్వాత శ్రీకాంత్, అలీ గారు, అందరూ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టర్స్. సో దానికి ఉన్న వాల్యూ, ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఒక వైజాగ్లో మా ఫాదరు, నేను చిన్నప్పుడు 1977-80లో స్కూల్ గోయింగ్ కిడ్, 12 రూపాయలు గజం కొన్నారు. ఎంత? 12 రూపాయల గజం. ఈరోజు ఎంత ఉండొచ్చు? ఎన్నిసార్లు? 100 సార్లు పెరిగిందా? ఈజీగా పెరిగి ఉంటుంది. 1,50,000 అయింది. 12 రూపాయలు 1,50,000 ఎక్కడ? మురళీమోహన్ గారు గూగుల్ ఆఫీస్ ఎదురుగా జేబేరి ఎన్క్లేవ్ మన ఒక లేఅవుట్ వేశారు, 750 రూపాయలకి అమ్మాడు. ఈ రోజు 2.5 లక్షలు. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్